శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి జన్మశని ప్రభావం నుంచి కొంత రిలీఫ్ రావడం జరిగింది. ఈ వారం అంతా కూడా లాభస్థానంలోకి 2 గ్రహాల సంచారం జాతకుడికి చాలా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలు కానీ, ప్రభుత్వం ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ ఈ వారం కంప్లీట్గా తొలగిపోయే అవకాశం ఉన్నది. బుధుని యొక్క లాభస్థితి జాతకుడికి ఒక విధంగా తన యొక్క టాలెంట్ వల్ల అయితేనేమి, మీ యొక్క సంతానం యొక్క సహకారం వల్ల అయితేనే చాలా వరకు మీ యొక్క కుటుంబ అవసరాలకు, మీ వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు తగిన ధనం రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ప్రభుత్వ పథకం వల్ల కానీ మీరు ఊహించిన దానికన్నా కొంత అధిక ఆర్థిక సహకారం ఈ వారం మీకు రావడం జరుగుతుంది. మీ ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు, మీ ప్రాంతపు రాజకీయ నాయకులు చాలా వరకు మీకు సహకరించి ఫ్యూచర్లో కూడా మీకు ఏదో విధంగా సహాయం అందే విధంగా వారు మీకు అన్ని విధాలుగా సహకరించే అవకాశం ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా మీకు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు లాంటివి జరగడం, మీ కుటుంబ సభ్యులకి విలువైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు లాంటివి, వాహన యోగం లాంటిది కలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ వారం మీరు ఏదో ఒక వివాహ వేడుకలో కానీ, పుణ్య కార్యక్రమంలో కానీ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కొంతవరకు చేతిలో తగిన ధనం లేకపోయినప్పటికీ కూడా ఏ ఖర్చు ఆగదు, సమయానికి అన్నీ రావడం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాతకుడు ఈ వారం అంతా కూడా కొంత ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా సోమవారం, మంగళవారం కొంత కుటుంబ సభ్యుల మధ్య, మీ కుటుంబంలో ఇతరులు జోక్యం చేసుకోవడం వలన కొన్ని కుటుంబ కలహాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని కొంత మీ యొక్క కుటుంబ పరువు పోయే విధంగా వ్యవహరించే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంటి గుట్టు రచ్చకెక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ ప్రమేయం లేకపోయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి సోమ మంగళవారాల్లో జాగ్రత్త వహిస్తే దాని తర్వాత మెల్లగా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి భూమో, స్థిరాస్తో ఏదో ఒకటి ఈ వారంలో మీరు దానికి కావాల్సినటువంటి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు లాంటికి తగిన ముహూర్తం పెట్టించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఒక స్థిరాస్తి మీ పేరున రావడం కానీ, ఒక గృహ నిర్మాణం ప్రారంభించడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అదే విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం, ఏదైనా మంచి కాలేజీలోనో హాస్టల్లో సీట్ రావడం, ఇవన్నీ చాలా వరకు మీకు ఫ్యూచర్లో మీ యొక్క చదువుకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా తగిన ప్రోత్సాహం ఏర్పాట్లు మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ విషయంలో చాలా ఆనందంగా వచ్చు. వృద్ధులు లాంటి వారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా వారికి ప్రభుత్వం యొక్క సహకారంతో మీ ఆరోగ్యం సరిచేసుకునే విధంగా అటు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కుంభరాశి వారికి అందరికీ ఒకేలాగా ఉండే అవకాశం ఉండదు. అది బాగా వృద్ధులుగా ఉన్నవారు ఒక విధంగా ఇతరుల మీద ఆధారపడడం, వారిని ఎవరు సరైన ఆదరించకపోవడం, ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడడం, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి కుంభరాశి వారు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే 45, 50 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని అక్కర్లేని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక విద్యార్థులు ఎక్కువగా ఏంటంటే వారి యొక్క విద్యలో సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం, ప్రతి విషయానికి కూడా ధనం లేకపోవడం వల్ల విద్య ఆగిపోయే లాంటివి జరగడం అవుతుంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ వారం నుంచి కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ధైర్యంగా మీరు మీ అవసరాలకు తగిన విధంగా ఏదో ఒక సహకారం లభిస్తుంది. అలాగే మీ యొక్క జన్మశని కూడా
అతి తొందరలో పోతుంది. కాబట్టి చాలా వరకు మీ యొక్క సమస్యలు ఇంచుమించుగా ఈ నెల నుంచి బయటపడినట్టే. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు, మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. స్వస్తి.